మన పక్కింటి సుబ్బుగాడు చూడు, తెల్లవారే జాబ్కి వెళ్తున్నాడు. మన ఎదురింటి అజయ్ గాడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు రా. ఈడు సీనిగాడు, మరి కనీసం వీడికి ఎక్కాలు కూడా రావురా చిన్నప్పుడు. ఈడేమో 5 స్టార్ హోటల్లో మేనేజర్ అంట. నువ్వు ఉన్నవి ఎందుకు వచ్చి ఇంట్లో తినడానికి తిరగడానికి తప్ప. ఇంత ఇంత చీప్గా మాట్లాడతారా బ్రో మీరు? ఈ వీడియో 40+ పీపుల్కి మాత్రమే. ఇంత చీప్గా మాట్లాడతారా సార్? మీ అబ్బాయికి చాలా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. మీ అబ్బాయి బాగా ఎడిటింగ్ చేస్తాడు. వాడిని మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వమంటే ఎలా సార్? మీ అబ్బాయికి సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్ సార్. వాడిని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వమంటే ఎలా అవుతాడు సార్? సార్ మీ అబ్బాయి ఫోటోగ్రఫీ బాగా తీస్తాడు. మీ అబ్బాయి మంచి వైల్డ్ ఫోటోగ్రఫీ అవుతాడు. వాడిని మీరు వెళ్ళి IAS IPSకి ప్రిపేర్ అవ్వమంటే ఎలా సార్? సార్ మీ అమ్మాయి మంచిగా డైరెక్షన్ చేస్తుంది, మంచి సినిమా తీస్తుంది సార్. మీ అమ్మాయిని వెళ్ళి మీరు మంచి మ్యాచ్ వచ్చిందమ్మా మ్యారేజ్ చేసుకుంటే ఎలా సార్? ఇప్పుడు మీకు నచ్చినట్టుగానే ఉండాలి, బతకాలి అనుకుంటే మీరు పోయాక వాళ్ళు మిమ్మల్ని తలుచుకుని చాలా బాధపడతారు సార్. మీరు పోయారని కాదు, పోతూ పోతూ వాళ్ళ లైఫ్ని మార్చేసి వెళ్ళారని. సో ఎప్పుడూ కూడా వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేయకండి సార్. మీ పిల్లల్లో ఉండే స్పెషల్ స్కిల్స్ని బయటికి తీయండి. వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని దానిపైనే మీరు ఎంకరేజ్ చేయండి సార్, ఎంకరేజ్ చేయండి. ఇలా అంటున్నానని తప్పుగా ఎవరు అనుకోకండి. ఏదైనా తప్పుగా అంటే నన్ను క్షమించండి సార్. ఇప్పుడు జనరేషన్ మారుతుంది సార్. ఇప్పుడు ఎవరు కూర్చొని చదవట్లేదు సార్, జాబులు రావట్లేదు. స్కిల్సే ఒక ఇంటి ఎంపైర్ని క్రియేట్ చేస్తుంది సార్. ఒక ఓల్ కింగ్డమ్ని తయారు చేస్తుంది స్కిల్స్. సో ఆ స్కిల్స్ని బయటికి తీయండి మీ పిల్లల్లో. వాళ్ళు ఊరికి ప్రెషర్ పెట్టకండి సార్. అది చదువు, ఇది చదువు, అసైన్మెంట్ చెయ్యి, మ్యాథ్స్లో ఏంటి ఇంత తక్కువ వచ్చా నీకు? చదవట్లేదు సరిగ్గా? ఈ ప్రిన్సిపల్ కాల్ చేస్తున్నాడు నాకు, నువ్వు సరిగ్గా చదవట్లేదంట. సార్ మీకు గుర్తుందా PT సార్ మన రోడ్డు మీద మీకు కనిపించేటప్పుడు, సార్ మీ అబ్బాయి క్రికెట్లో బాగా ఆడుతున్నాడు సార్, వాడిని నేషనల్ వరకు నేను తీసుకెళ్తానంటే మీరు ఏమన్నారు? పిచ్చి పిచ్చి గేమ్స్ మావాడు ఆడు సార్, మావాడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతాడు, IAS IPS చేస్తాను మా వాడిని. సారీ సార్, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ చేయకండి వాడికి. ఏంటి సార్ మీరు మాట్లాడేది ఏంటి? చాలా తప్పు సార్, ఇది చాలా తప్పు. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. సార్ వాడికి నిజంగా IAS IPS గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాడు అవుతాడు సార్. వాడు క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు, వాడికి దాని మీద మంచి అవగాహన ఉంది సార్. సో ప్లీజ్ వాడిని ఎంకరేజ్ చేయండి. సారీ, తప్పుగా ఏదనంటే నన్ను క్షమించండి. జై హింద్.